తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. మహేష్ బాబుతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు రాజమౌళి. అయితే ఈ సినిమా 2 పార్ట్స్ లో ఉండబోతున్నట్టు సమాచారం వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ఈ పార్ట్స్ అనేవి ట్రెండ్ గా మారాయి. ప్రతి హిట్ సినిమాకి మరో పాట సిద్ధమవుతూ వస్తుంది. ఈ ట్రెండ్ ను కూడా స్టార్ట్ చేసింది రాజమౌళి గారే. ఈ సినిమాకి దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు సమాచారం వినిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు హీరో, ఈ రెండు తప్ప ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇటీవల మహేష్ లుక్స్ మాత్రం బాగా వైరల్ అయ్యాయి. కానీ ఆ లుక్స్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే ఈ సినిమాలో మిగిలిన నటీనటులు ఎవరు, బడ్జెట్ ఎంత లాంటి వివరాలేమీ కూడా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటించబోతున్నారనే బజ్ వినిపిస్తుంది. ఆఫ్రికాలోని ముసాయి తెగకు చెందిన ఓ ఇంపార్టెంట్ రోల్లో రానా నటించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందంట. పైగా రానా కూడా గెటప్ తో సహా పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా రానా రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్స్ కు అటెండ్ అవుతున్నాడట. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు గాని, ఒకవేళ ఉంటే కనుక రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని చెప్పాలి. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని రీసెంట్ గా ఓ అప్డేట్ కూడా వచ్చింది. త్వరలో సినిమాకు సంబంధించిన మిగిలిన అప్డేట్స్ కూడా ఇస్తారేమో చూడాలి. సినిమా స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై అందరికీ ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఇక స్టార్ట్ అయిన తర్వాత వచ్చే అప్డేట్స్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. తన సినిమాలకు గాను అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, రామోజీ ఫిలిం సిటీతో పాటు బయట సెట్స్ లో ఎప్పుడు పాల్గొనేవారు. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కోసం అడవుల్లో కూడా అడుగు పెట్టనున్నారు. అయితే ఇప్పటికే ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు కథను అందించారు. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటిలోనూ ది బిగ్గెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29 అవుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చేటది సంక్రాంతి తర్వాత మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై 1000 కోట్ల బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.